నలుగురు తీసుకొచ్చారు కదా బయట నువ్వు దొరుకుతాడు నా మెదక్లో ఒక ఆయన చెట్టు ఎక్కి ప్రాణం కాపాడుతున్నాడు. ఇట్లనే చెప్పలేము, ఏమైనా జరుగుతుంది కదా. అదృష్టము దేవుడు ఉన్నాడు, భయపడకు. ఆయన మెదక్లో చెట్టు ఎక్కి ప్రాణం అట్లనే మొదలు ఆయన ప్రాణాలతో రాని ఆయన ఎక్కువగా మొదలు తర్వాత నేను వస్తాను, మళ్ళీ కలుస్తాను. బస్ రంది పెట్టాను. మిగతా లాస్ట్ పెట్టి పోయినట నేను వాళ్ళ దగ్గర కూడా పోదాం అనుకున్నాను. ఎట్లు జ్వరం వచ్చిందా? రాత్రి అంతా బేదారైనాడు వర్షంలో. ధైర్యం కూడా కొత్త హాస్పిటల్కి పోతావా? పంపి అన్న ఇంట్లుంటావా? చూసుకోర్రి, మరి నేనంతా బేదారైంది చూసుకోండి. నేనేం చేస్తా అంటే మొదలు ఈ పని చేస్తాను. మీ చేస్తా బిడ్డ, ఏ పని చేస్తా బిడ్డ. మన ఇంటికి కదా, నేను కూడా ప్రాణాలు కాపాడుతున్నాను. భయపడదు, ఏమో అయిపోయిందని భయపడదు. చెప్పలేము. ఇక్కడ అంతా రాత్రి అంతా చీకటే కదా. దేవులాడుతుంది. ఇప్పుడే వర్షం తగ్గింది. దేవులాడుతుంది. ఏం కాదు మా ఏదైనా చిట్టో గిట్ట దొరికితే పట్టుకొని ఉంటారు కదా. చెప్పిస్తాను అమ్మ, టెన్షన్ పడుకు. మన వాళ్ళు అందరూ ఉంటారు. మళ్ళీ నేను మళ్ళీ వస్తాను. మళ్ళీ మాట్లాడుతాను. బాగలేకపోతే అయ్యా అలకాల మీద పడ్డా అయ్యా ఆయనకి యాక్సిడెంట్ అయ్యా నేను పట్ట తోడుకొని వచ్చిండు అయ్యా అయ్యని నేను చేసుకొని నిన్ను ఏమది కాలేను అయ్యా. అన్ని రకాలుగా నేను చీఫ్ సెక్రటరీ గారితో నేను మాట్లాడితే దేవుళ్ళు భక్తి ఉండదని అనుకుంటున్నాను. చెప్పలేము, అదృష్టం ఉంటుంది, చెప్పలేము. దేవుడు ఉన్నాడు, తప్పకుండా దొరుకుతాడు. బాధపడదు, భయపడదు. ఏదో ఒకటి ఎక్కుతాము. మొత్తం ఎంత పెట్టాలనో మా మొత్తం ఇష్టమంతా పెడతాం. పిల్లలకు మళ్ళీ వచ్చి కలుస్తాం. మొదలైన దొరకాలి.